డీటెయిల్ చూస్తే నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఒకరినొకరు నెట్టుకోవడంతో భక్తులు నిప్పుల గుండంలో పడిపోయారు. ఈ ఘటనలో 10 మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిప్పుల్లో పడ్డవారిని బయటకు లాగారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన సూర్యాపేట, నల్గొండ, మిర్యాలగూడ ఆసుపత్రులకు తరలించారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఒకరినొకరు నెట్టుకోవడంతో ఈ ఘటనలో 10 మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిప్పుల్లో పడ్డవారిని బయటకు లాగారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన సూర్యాపేట, నల్గొండ, మిర్యాలగూడ ఆసుపత్రులకు తరలించారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, అగ్నిగుండం దాటుతుండగా తొక్కిసలాట జరిగినట్టుగా తెలుస్తుంది. భక్తులకు ఏమైనా గాయాలయ్యాయా? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఈ రోజు జరిగినటువంటి అగ్నిగుండాల కార్యక్రమంలో 20 మంది భక్తులు కూడా తీవ్రంగా గాయాలు కావడం జరిగింది. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనూరు గ్రామంలోని పార్వతీ జిల్లా రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గత 5 రోజులుగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల భాగంగా ఈ రోజు వేకోజామున అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనుకున్న దానికంటే ఎక్కువ మంది భక్తులు తరలి రావడం, అక్కడ పెద్ద ఎత్తున కూడా భక్తి పారవశ్యంతో ప్రతి ఒక్కరు కూడా అగ్నిగుండాలు దాటేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే తోపులాట జరిగింది. వారందరూ కూడా అదుపు తప్పి ఒక్కసారిగా అగ్నిలో అక్కడ ఉన్నటువంటి నిప్పుల్లో పడడం జరిగింది. దీంతో వెంటనే చేరుకున్నటువంటి నిర్వాహకులు వారందరినీ కూడా బయటికి లాగారు. లేకపోతే పెను ముప్పు జరిగేది, చాలా మంది ప్రాణాలకు ముప్పు ఏర్పడేది. వెంటనే నిర్వాహకులు అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది సిబ్బంది తేరుకొని వారందరినీ కూడా ఆ నిప్పుల నుంచి బయటికి లాగడంతో కొంత ముప్పు అయితే తప్పింది. అయినప్పటికీ కూడా 20 మంది భక్తులకు తీవ్రంగా గాయాలు కావడంతో వారందరినీ కూడా మిరోల్ ఆసుపత్రి నుంచి వైద్యం చేస్తా ఉన్నారు. దాదాపు 10,000 మంది భక్తులు వచ్చినట్టుగా స్థానికులు చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా వేములపల్లి పోలీసులు కనీసం భద్రత ఏర్పాటు చేయలేదు. కానిస్టేబుల్స్ తో ఉన్నటువంటి బృందాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయలేదు. ఎలాంటి సూచన చేయలేదు. ఈ నేపథ్యంలోనే అక్కడ అదుపు తప్పి ఒక్కసారిగా పరిస్థితి అంతా కూడా అదుపు తప్పి నిప్పుల్లో నడవడానికి మొక్కునేందుకు పెద్ద ఎత్తున కూడా భక్తులు అక్కడికి తరలి వచ్చి ఒకరిపైన ఒకరు నూక్కోవడం, ఒకరిపైన ఒకరు తోపులాట జరగడంతో ఒక్కసారిగా కూడా తొక్కిసలాట జరిగింది. ఆ నిప్పులో పడ్డ తర్వాత ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల భక్తులు కూడా భయాందోళనకు గురై పరుగులు తీశారు. అక్కడ కూడా కొంత తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో మరొక 5 భక్తులు కూడా తీవ్రంగా గాయాలు కావడం జరిగింది. మొత్తంగా 25 మంది భక్తులకు తీవ్రంగా గాయాలయ్యి ఈ రోజైతే అగ్నిగుండాల కార్యక్రమం ముగిసింది. కానీ రేపు ఉదయాన్నే మళ్ళీ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఉంది. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే మిర్యాలగూడ పోలీసులు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలి, తగిన సూచనలు ఇవ్వాలంటూ కూడా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. నిర్వాహకులు అయితే అప్రమత్తంగా ఉండి మంటల్లో పడ్డ వారిని వెంటనే లాగడంతో పెనుముప్పు అయితే తప్పింది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రాము.